వాల్మీకి స్కామ్ పై దర్యాప్తు సంస్థలు నిజాలు నిగ్గు తేల్చేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. గిరిజనుల బాగు కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని తెలిపారు. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత కర్ణాటక మాజీ మంత్రి బి నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్లో నిర్ధారించింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన 187 కోట్ల రూపాయలను ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా దారిమళ్లాయి. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించింది. వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాని మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొక్క మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్తో తెలంగాణ కాంగ్రెస్కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. వాల్మీకి స్కామ్లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్ కు చెందిన బిల్డర్. తెలంగాణకు చెందిన 2 కీలక కాంగ్రెస్ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడు. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇంకా చాలా మంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారనేది నిర్వివాదమైన కేటీఆర్ అన్నారు. గిరిజనుల బాగు కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, వాల్మీకి స్కామ్ కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అప్డేట్స్ ఏంటి? ఏదైతే గత కొద్ది రోజుల క్రితమే వాల్మీకి స్కామ్ కర్ణాటకలో పురిపేసింది, రాజకీయ పురిపిందని చెప్పుకోవచ్చు. దానిపై అక్కడ పెద్ద దుమారమే లేచింది. అక్కడ ఏదైతే వాల్మీకి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన ఎండి కూడా ఏదైతే ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇది మరింత దుమారం లేచింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు మళ్లించారు. ఆ వాల్మీకి స్కామ్ కు సంబంధించిన నిధులను దాదాపు 45 కోట్ల పైచిలకు నిధులను తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతల అకౌంట్ లోకి చేర్చారనేది ఒక ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం ఆధారాలతో సహా కొద్ది రోజుల క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఎవరికి చెందిన ఈ డబ్బులు, ఎవరికి చెందినవి, ఎవరికి చేరుతున్నది, ఎందుకు ఉపయోగించారు, అక్కడ ఒక కార్పొరేషన్ సంబంధించిన డబ్బులను, ఒక ప్రభుత్వానికి సంబంధించిన సొత్తును ఇవాళ తెలంగాణ ఎన్నికలలో వాడుకున్నట్టు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. నిజమా కాదా అని చెప్పేసి కూడా గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆరోపించారు. వాళ్ళ ఆరోపణలన్నీ కూడా మరోసారి నిజమైన చెప్పుకోవచ్చు. ఆనాడు ఏదైతే వర్కింగ్ కేటీఆర్ చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళ అక్షరాల నిజమైనాయి. అవన్నీ కూడా ఇవాళ చర్చలమైనట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాల్మీకి స్కామ్ పై తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో వాడుతున్నట్టు కూడా మనకు కథనాలు వస్తున్నాయి. గిరిజనుల బాగు కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుతున్న కాంగ్రెస్ అయితే శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎత్తి వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత కర్ణాటక మాజీ మంత్రి నాగేంద్ర కీలక సూత్రధారిని ఇప్పటికే ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన 187 కోట్లు ఏకంగా ఒక కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా దారి మళ్ళాయి. ఆ సొమ్మంతా కూడా తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఫండింగ్ గా ఉపయోగించుకున్నారని కూడా ఈ సంబంధించిన ఏదైతే ఈడీ ఛార్జ్ షీట్ సంబంధించి వెలువెత్తాయి. అయితే కూడా వాల్మీకి స్కామ్ లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్ సంబంధించిన ఒక బిల్డరు. ఇతనికి కాంగ్రెస్ లోని పార్టీకి సంబంధించిన పలువురు కీలక నేతలతో సత్సంబంధాలున్నాయి. ఆయనతో బిజినెస్ వ్యవహారాల్లో కూడా వారు భాగస్వాములు ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోని ఇక్కడ కాంగ్రెస్ నేతలు భాగస్వామ్యంగా ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చాలా మంది కాంగ్రెస్ పెద్దలు ఈ స్కామ్ లో ఉన్నట్టు కూడా మాకు తెలుస్తుంది. దర్యాప్తు సంస్థలు వాల్మీకి స్కామ్ నిజాలు నిగ్గు తేల్చాలని, దోషం కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఏదైతే వాల్మీకి స్కామ్ సంబంధించి సిద్ధరామయ్య మెడకు తీసుకుంది, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని తొలగిస్తారు. ముఖ్యమంత్రి పదవి తొలగిస్తే కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలగిపోతే యథావిధిగా కొద్ది రోజుల్లోనే తెలంగాణలో ముఖ్యమంత్రి మార్చుకుంటుందని కూడా గతంలో స్వయంగా కర్ణాటక కాంగ్రెస్ మంత్రి స్వయంగా చెప్పిన పరిస్థితి. అంటే ఒక కర్ణాటక సంబంధించిన ముఖ్యమంత్రి తొలగిస్తే ఈ తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రి తొలగిపోతారనడానికి ఎంత ఏదైతే చెప్పిందో అది కూడా ఇదంతా కూడా ఒక వాల్మీకి స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ రెండు భాగస్వాములు అయ్యాయి. వారు వీరికి ఆచరించారు. డబ్బులన్నీ కూడా ఇక్కడ సమకూర్చారు. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ డబ్బులన్నీ కూడా ఇక్కడ దాడి మళ్ళీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి లివిల్ గిరిజనుల సంక్షేమం కోసం ఈ డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంది. అలాగే కాంగ్రెస్ మొన్న ఎలక్షన్స్ లో వాడింది అని అంటున్నారు. దీని గురించి కామెంట్స్ ఏంటి? అయితే ఇది వాల్మీకి స్కామ్ అనేది అక్కడ ఎస్పీ ట్రైబ్ సంబంధించిన కార్పొరేషన్ వారి అభివృద్ధి కోసము నిధులు కేటాయించారు. ఆ నిధులను దారి మళ్లించి ఇక్కడ ఎలక్షన్ లబ్ధి పొందేందుకు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దెబ్బతీసేందుకు, ప్రాంతీయ పార్టీలను అణిచివేసేందుకు, అక్కడి నుంచి ఎన్నికల ఖర్చులో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ నాయకుల ఖాతాలో చేరినాయి. వారికి వివిధ బ్యాంక్ అకౌంట్ల రూపంలో కాంగ్రెస్ నాయకుల ఖజానాకు నాయకుల ఖాతాలో ఖజానా జమ అయిందని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈడీ కూడా అదే స్పష్టం చేసింది. దాదాపు 45 కోట్లు ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలకు సత్యనారాయణ వర్మ ఎవరైతే ఉన్నారో అతని ఖాతాల నుంచి మళ్లించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. సత్యనారాయణ వర్మ కాంగ్రెస్ సంబంధించిన లీడరు, బిల్డరు. ఆ బిల్డర్ సంబంధించి చాలా మంది కీలక వ్యక్తులు, కాంగ్రెస్ సంబంధించిన కీలక వ్యక్తులు కూడా అతనితో భాగస్వామ్యంగా చాలా వ్యాపారాలు చేస్తున్నారని కూడా మనకు ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూడా ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక ట్రైబల్ సంబంధించి ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ సంబంధించిన నిధులను దారి మళ్లించి ఎన్నికలు లబ్ధి పొందేందుకు వాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ఈడీ చాలా మందిని కూడా అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ లో మరింత తీగలాగితే మరింత డొక్క కథల నుండి వీరంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఇందులో ఖచ్చితంగా దొరుకుతారనేది కూడా ప్రధానంగా జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే కర్ణాటక సంబంధించిన కాంగ్రెస్ లీడర్లు ఎవరు ఉన్నారో వారంతా కూడా ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్యను ఒకవేళ తొలగించినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా వెంటనే తొలగిస్తారు. ఇదంతా కూడా వాల్మీకి స్కామ్ లో ఇద్దరు భాగస్వాములు అయ్యారని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తారు. అంతేకాకుండా బిజినెస్ కావచ్చు, ఇతర కంపెనీలకు నిధులు మళ్లించేందుకు కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.